వెల్కమ్ టు గీతాశ్రీ హోమ్ కుకింగ్ ఛానల్. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనము చాలా ఈజీగా తయారు చేసుకునేటటువంటి రుచికరమైన ఘాటైన టమోటో చారుని మనము రెడీ చేసుకుందాం. ఈ టమోటో చారు వేడివేడి అన్నంలో చాలా రుచికరంగా ఉంటుందండి. ఇప్పుడు మనము ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ టమోటా చారుని చేయడానికి 3 టమోటాలను తీసుకున్నానండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక పచ్చిమిరపకాయని చీలికలుగా కట్ చేసుకుందాం. ఒక పెద్ద ఉల్లిపాయను కూడా ఈ విధంగా చీలికలుగా కట్ చేసుకుందాం. 7, 8 చిన్నులపాయలను పొట్టు తీసి పెట్టుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూను జీలకర్ర, కొంచెం కొత్తిమీరని ఈ విధంగా తరిగి పెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ చిన్నులపాయలు, జీలకర్ర, మిరియాలు కలిపి మిక్సీకి వేసుకొని ఒక చిన్న గిన్నెలో పెట్టుకోవాలండి. ముందుగా టమోటాలని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకొని ఒక గిన్నెలో వీటిని వేసుకొని దీనిలో చింతపండు కూడా వేసుకొని నిండా మునిగే వరకు వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని వీటిని ఈ విధంగా ఉడకబెట్టుకోండి. బాగా ఉడికేంత వరకు ఉడకబెట్టుకోండి. టమోటాలు ఈ విధంగా ఉడికిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోండి. వేరే ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారనివ్వండి. ఇప్పుడు ఈ టమోటాలని ఉడకబెట్టిన రసాన్ని కూడా వడపోత వేసుకొని పక్కన పెట్టుకోండి. ఉడకబెట్టుకున్న టమోటాల మీద ఉన్నటువంటి పొట్టును తీసేయండి. ఈ విధంగా ఈ పై తోలు తీసేసిన తర్వాత వీటిని ఈ మిక్సీ జార్లో వేసుకోండి. ఈ మిక్సీ జార్లో వేసుకొని వడపాత వేసుకున్నటువంటి చింతపండును కూడా ఈ మిక్సీ జార్లో వేసుకొని జ్యూస్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కలుపుకోండి. ఇందులో 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వాటిని కూడా ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకొని ఇందులో ఆనియను, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి టమోటో ప్యూరీని కూడా వేసుకొని కలుపుకోండి. ఈ టమోటో ప్యూరీని కూడా కొంచెం వేగనివ్వండి. ఈ విధంగా వేపుకొని ఇప్పుడు ఈ టమోటో ప్యూరీలో మనం ముందుగా టమోటాలు ఉడకబెట్టుకున్నటువంటి వాటర్ను పోయండి. ఈ వాటర్ చాలవు కాబట్టి మనం మామూలు వాటర్ కూడా 1 గ్లాసుడు పోయండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. 1 హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. వేసుకొని దీన్ని కలయి తిప్పుకోండి. ఇప్పుడు పులుపు చెక్ చేసుకుందామండి. పులుపు ఎక్కువగా ఉంది. ఇంకో గ్లాసు వాటర్ కూడా పడతాయండి. 1 గ్లాసు వాటర్ పోసుకొని కలయి తిప్పుకోండి. 1 టేబుల్ స్పూను కారాన్ని వేసుకోండి. కారాన్ని కూడా వేసుకొని కలయి తిప్పుకొని దీన్ని బాగా ఉడకనివ్వండి. ఉల్లిపాయలు ఉడికేంత వరకు ఉడకనివ్వండి. మూత పెట్టి ఉడకనివ్వండి. ఇప్పుడు మూత తీసి ఇందులో కొంచెం సాంబార్ పౌడర్ని 1 హాఫ్ టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ని కలుపుకోండి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో మనం మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి జీలకర్ర, చిన్నులపాయి, మిరియాల మిశ్రమాన్ని ఇందులో వేసుకోండి. ఇందులో వేసుకొని
ఇలా కలుపుకొని బాగా మరగనివ్వండి. ఇప్పుడు మనం మూత పెట్టి మరగనిద్దాము. చూడండి, టమాటో చారు రెడీ అయినాయండి. గుమగుమలాడే టమాటో చారు రెడీ అయినాయండి. ఇప్పుడు మనము ఇందులో చివరగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని వేసుకోవాలండి. మంటని ఆఫ్ చేసి ఈ కొత్తిమీరని కూడా చల్లుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.